1955వ సంవత్సరము డిసెంబర్ 31వ తేదీన ఇత్సేష్లో దానియేలు గారు చేసిన ప్రసంగము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకని ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. కొన్ని సమయాల్లో మన ప్రార్థనలు ఒక ద్వంద్వ మనస్సుతో ఉంటాయి. ప్రారంభ దశలలో మన నుండి సామాన్యంగా 2 ప్రార్థనలు పైకి వెళ్తూ ఉంటాయి. మనసు యొక్క ప్రార్థన మరియు హృదయం యొక్క ప్రార్థన. మనస్సు దేనినో అడుగుటకు ఆశించును గాని హృదయం దాన్ని అంగీకరించదు. మనము దేవుని వెదకుచూ ఉండగా హృదయం కూడా అంగీకరించుట ప్రారంభమగును. అప్పుడు మన హృదయముతో మరియు ఆత్మతో దేవుని వెదకుట ప్రారంభిస్తాం. మానసిక ప్రార్థనలు వినుటకు చాలా మంచిగా ఉంటాయి గాని మనం ప్రభు యొద్ద కనిపెట్టుచూ ఉండగా మనలను క్రిందకు లాగే మరి ఒక శక్తిని అక్కడ మనం కనుగొంటాం. మన హృదయము దేవునితో జత చేయబడలేదు. ఒప్పుకొనని పాపములు మనలో ఉండుటను బట్టి అలా జరుగుతుంది. దేవుడు చేయమని చెప్పిన వాటిని చేయకపోవట కూడా పాపమే. అటువంటి పాపములు కూడా మనం ఒప్పుకొనవలసి ఉన్నాము. నీవు ఆయన పోలికలో చేయబడినావని జ్ఞాపకం ఉంచుకో. గొప్ప విషయాలు నీకు సాధ్యమగును. ఆయన నీ హృదయమును మరియు ఆత్మను ఐక్యము చేసేంత వరకు ప్రభు యొద్ద కనిపెట్టుము. ఇవి ఐక్యపరచబడినప్పుడు ఒక గొప్ప శక్తితో ఐక్యపరచబడినట్లు నిన్ను నీవు కనుగొంటావు. అప్పుడు నీవు ఆత్మలో ప్రార్థిస్తావు. యూదాపత్రిక 20వ వచనములో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించుచు అని వ్రాయబడి ఉన్నది. హృదయము మనసుతో ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించును. ప్రార్థన ఒక ప్రవచనాత్మక ప్రార్థనగా మారును మరియు ఆ ప్రార్థన నిన్ను నీ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేసే ఒక ప్రసంగముగా ఉండును. ఒక ఇనుప ముక్కను నీవు అయస్కాంతముగా మార్చగలవు, కానీ ఆ ఇనుప ముక్క సరి అయినది కాకపోతే దాని అయస్కాంత ప్రభావాన్ని నిలబెట్టుకొనలేదు. నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు కొంత సంతోషాన్ని అనుభవిస్తావు, కానీ నీవు ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆయన శక్తిని పొందుకుంటావు. అంతేకాదు, దాన్ని నిలబెట్టుకునే శక్తి కూడా నీకు ఉంటుంది. ఈ శక్తి ఒక పాపిని త్రోసివేయదు గాని వాణ్ణి దేవుని వైపు ఆకర్షించును. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనములో, కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనసులు దృఢపరచుకుని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. మనము ప్రార్థన కొరకు ఒక సమూహముగా సమావేశమైనప్పుడు మనం ప్రభువు కొరకు ఒక పవిత్రమైన మందిరముగా కట్టబడుచున్నాము. హృదయపూర్వకమైన ప్రార్థన చేయుటకు 2 లేక 3 కూడినప్పుడు వారు ప్రభువు యొక్క పవిత్రమైన మందిరమై ఉన్నారు. అక్కడ ప్రభువు ఉండును. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనములో, యూదావార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనుల్లో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగినట్లు నేను మిమ్మను రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకునుడి. హృదయపూర్వకముగా ప్రార్థించుము. నీవు ఆయన్ని కలుసుకునేంత వరకు ప్రభువు ముఖమును వెదకుచూ ఉండుము. దానియేలు దేవుణ్ణి కలుసుకునేంత వరకు ప్రార్థించాడు. బహుశా నీవు హిందువుల మధ్య ఉన్నావు. చీకటి శక్తులు నీ జవాబులను ఆలస్యం చేయును. దానియేలు తనను తాను తగ్గించుకొని ప్రార్థన ప్రారంభించిన వెంటనే దేవుని దూత దానియేలును కలుసుకొనుటకు బయలుదేరాడు. జవాబు వచ్చుటకు ఆలస్యమైనంత మాత్రాన నీ ప్రార్థన తిరస్కరించబడినది అని కాదు. నీవు చీకటి శక్తులతో పోరాడుచున్నావు. నీవు చివరికి జయిస్తావు. ఎందుకనగా చీకటి శక్తులు ఓడించబడినవి. హృదయ తగ్గింపు ఒక యాగముగా ఉన్నది. రానున్న సంవత్సరములో నీవు ఒక సజీవ యాగముగా ఉండవలసి ఉన్నావు.